సరే, ఇప్పుడు ఉద్యానవన సైట్ గుర్తించుకోవడానికి కారణాలు ఏమి సార్? వాళ్ళకి మా తోట లాస్ట్ 20 సంవత్సరాల నుంచి నేను ఒక్క పండిస్తున్నాను. కొబ్బరి ఒక్క, ఆగారగుడ్డు పండిస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు మాకు ఎంతమంది రైతులు ఉన్నారు అవగాహన కూడా లేదు మాకు. ఇప్పుడు వచ్చేది ఈరోజు జనవరి 5వ తారీఖుని భవానీ గార్డెన్ అనే ద్వారపూడి దగ్గర భవానీ గార్డెన్ దాంట్లో మేము జనవరి 5వ తారీఖు మీటింగ్ పెడుతున్నాం రైతులందరూ కోసం. దీని ప్రధాన కారణం శ్రీప్రకాష్ కాలేజ్ చైర్మన్ నరసింహరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి సిపిసిఆర్ఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ గారు చౌడప్ప గారు వస్తున్నారు. ఇంకొక ముఖ్య అతిథి ఇదివరకు మన హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి గారు వారు వస్తున్నారు. ఇంచేత ఇక్కడ రైతులు ఎవరైతే మొక్కలు వేస్తున్నారో ఆ రైతులందరూ కూడా ఒకసారి అందరూ మనం కలుసుకుని ఒకళ్ళు మంచి చెడ్లు మాట్లాడుకుని మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని గవర్నమెంట్ తెలియడానికి వీరి ద్వారానే ప్రయత్నం చేద్దారని మేము మీటింగ్ పెట్టుకుంటాం. పేరు తుసా బాలాజీ కుమార్, మాది ఏలూరు జిల్లా అండి. గత 12 సంవత్సరాలు మేము ఒక్క సాగు చేస్తున్నాము. కానీ ప్రభుత్వం వారు వరకు ఒక్క సాగు గురించి గుర్తింపు లేని కారణంగా రేపు జనవరి 5వ తారీఖున 2 రాష్ట్రాల నుంచి ఒక్క రైతులు ఒక్క సాగు చేస్తున్న రైతులందరినీ కూడా సంకటన చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాం. దానికి చౌడప్ప గారిని, చిరంజీవి చౌదరి గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామండి. రేపు జనవరి 5వ తారీఖున దొరై చౌదరి గారి తోట భవానీ గార్డెన్స్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అక్కడికి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ఆహ్వానం తెలియపరుస్తున్నాం మీడియా వారి ద్వారా. ఏలూరు నుంచి వచ్చాము. మేము గత 15 సంవత్సరాల నుంచి ఒక్క పంట పండిస్తున్నామండి. అయితే ఇక్కడ అనేక మంది రైతులు కొన్ని వేల ఎకరాల్లో కూడా సాగు మొదలుపెట్టారు. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాలు అయినట్టు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, అలాగే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా చాలా వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు ఈ పంట సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే మన కోస్తా జిల్లాలో అయితే కర్ణాటకలో కన్నా కూడా మంచి దిగుబడి వచ్చే పరిస్థితి మన దగ్గర గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ, దీనికి సంబంధించిన పరిశ్రమలు, ఈ నాలెడ్జ్ కానీ ఈ వ్యవస్థలు కానీ అసలు ఏమీ లేవు. ఈ సమావేశం ద్వారా మనం ఒక ముఖ్య శాస్త్రజ్ఞుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని, అనుభవం గల రైతులను అందరినీ సమావేశపరిచి భవిష్యత్తులో ఈ యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీ కానివ్వండి, ఈ వాటిని ప్రాసెస్ చేసే యూనిట్లు ఏర్పాటు చేసుకునే దానికి ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించి రైతులందరికీ దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి ఫర్దర్గా ముందుకు ఎలా పోవాలనే దాని మీద నిర్దేశం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయండి. నా పేరు ఉప్పంపాటి చక్రపాణి, మేము ఏలూరు నుంచి వచ్చామండి. గత 15 ఏళ్ళ నుంచి కూడా ఈ ఒక్క సాగులో ఉన్నామండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి, ఈ ముందుకు రావడానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో నాట్ ఓన్లీ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్ర విశాఖ, విజయనగరం జిల్లాలు, అలాగే తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ఒక్క సాగు ఆల్రెడీ మొదలుపెట్టారు. ముఖ్యంగా 30 years బ్యాక్ పెద్దలు మా ప్రాంతంలో విజయశాంతి గారు, అలాగే దొరై చౌదరి గారు, వీళ్ళు 30 years బ్యాకే ఈ ఒక్క సాగు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ ఒక్క సాగు కర్ణాటక రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాల్లో ఇప్పుడు సాగు అవుతుంది. అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో వాటా ఉంది. మాల్దీవ్స్ కానివ్వండి, మహారాష్ట్ర పంటలు, గోవా పంటలు కానివ్వండి, సాంప్రదాయంగా ఇప్పటి నుంచో వస్తుంది పంటలు. వ్యాపారంతో ఉన్నటువంటి కమర్షియల్ క్రాప్స్ గత అనేక సంవత్సరాల నుంచి కర్ణాటక రాష్ట్రంలో విస్తారంగా అభివృద్ధి చెంది, ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం దండగా ఏ పంటలు వేయాలి, దేని మీద డబ్బులు వస్తాయి తెలియని అగమకు వచ్చిన పరిస్థితుల్లో రైతులకి ఈ ఒక్క పంట అనేది చాలా ఆశాజనకంగా కనపడింది. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో ఎకరానికి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనేది అక్కడ ఉన్న రైతుల ద్వారా మనకి తెలియవచ్చింది.
ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఇక్కడ పంట సాగు చేస్తున్న మన పెద్దలు వీరిని ఆదర్శంగా తీసుకొని సుమారు మన తెలుగు రాష్ట్రంలో గత 5-6 సంవత్సరాల నుంచి కొన్ని వేల ఎకరాలు ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని కాపు వచ్చినాయి, ఇంకా 1 or 2 yearsలో అన్ని కాపు వచ్చే పరిస్థితుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఒక్క పండిన తర్వాత దీన్ని అమ్ముకోవటం ఎలా అనేది ఇప్పుడు మనకి ఇక్కడ 90% రైతులకి ఎవరికి అవగాహన లేదు. ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని ఎదురు చూస్తున్నారు తప్పితే పూర్తి అవగాహన లేదు. పెద్దలు గౌరవ చౌదరి గారు, విజయసాయి గారు వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయడం, అమ్ముకోవటం, మార్కెటింగ్లో వాళ్ళు దానికి వాళ్ళు అలవాటు పడ్డారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది. వాళ్ళని చూసి ఇప్పుడు మా పట్టణంలో కూడా ఈ మా కొత్తగా వేసిన ఒక్క రైతులు కూడా వీటన్నిటి గురించి అవగాహన కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఒక్క రైతులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక్క రైతులందరూ సమావేశపరిచి దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నంగా మరి తుని శ్రీ ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ నరసింహరావు గారు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మేము స్పాన్సర్ చేస్తాము, మేము ఇక్కడ ఈ ఒక్క పంటలు ఇదంతా చూస్తే చాలా అద్భుతంగా ఉంది, మన రైతులందరూ చాలా ఇన్నోవేటివ్గా చేస్తున్నారు, కాబట్టి దీని మీద ఒక మీటింగ్ పెట్టి ఇంకా దీని మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్నింటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుందని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని స్పాన్సర్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మేమందరం కూడా దాన్ని ఏర్పాటులో భాగంగా ఇక్కడున్న అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరూ డేటా కలెక్ట్ చేసి మన మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియపరిచి 5వ తారీఖు జరిగే ఈ తెలుగు రాష్ట్రంలో ఒక సమావేశానికి మీ ద్వారా కూడా వాళ్ళని ఆహ్వానిద్దామని చెప్పి ఈ సమావేశం. ఐదో తారీఖు 10 గంటలు. దీని ముఖ్య ఉద్దేశం దీని